నెల్లూరులో ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ తమ సేవా గుణాన్ని చాటుకుంటుంది. ప్రతి నెల 70 మంది వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్న ఈ సంస్థ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. వృద్ధులు పదే పదే కార్యాలయానికి రావడం ఇబ్బందిగా భావించి 2 నెలలకు ఒకసారి 1000 రూపాయల పెన్షన్తో పాటు చలికాలం దృష్ట్యా దుప్పట్లు మరియు పండ్లు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ద్వారకానాథ్ అసోసియేషన్ అధ్యక్షులు కొనగల్ల శోభన్ బాబుతో కలిసి వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. నెల్లూరులో ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ తమ సేవా గుణాన్ని చాటుకుంటుంది. ప్రతి నెల 70 మంది వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్న ఈ సంస్థ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. వృద్ధులు పదే పదే కార్యాలయానికి రావడం ఇబ్బందిగా భావించి 2 నెలలకు ఒకసారి 1000 రూపాయల పెన్షన్తో పాటు చలికాలం దృష్ట్యా దుప్పట్లు మరియు పండ్లు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ద్వారకానాథ్ అసోసియేషన్ అధ్యక్షులు కొనగల్ల శోభన్ బాబుతో కలిసి వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ప్రతి 18 సంవత్సరాలుగా ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించే క్రమంలో వచ్చినటువంటి ఎవరైతే వృద్ధులు ఆర్యవయసులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఈ పెన్షన్ల కార్యక్రమం ద్వారా వాళ్ళకి తృణమో పొలమో పత్రమో అలాగే వస్త్రమో ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంక్రాంతికి సంబంధించి ఏల్చూరు శ్రీనివాసులు గారు లక్ష్మీకుమారి గారు దంపతులు వారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా పెన్షన్ సంబంధించి తీసుకున్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క బట్టలు పెట్టే కార్యక్రమం కానివ్వండి, అలాగే ఆ సంక్రాంతికి పిండి వంటలు చేసుకునే కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు వారికి అందించే కార్యక్రమం కానివ్వండి, ఇలాగా ఈ సమాజంలో పుట్టాం, ఈ సమాజంలో వ్యాపారపరంగా సంపాదించుకుంటున్నాం, ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచనతోటి అడుగు వేస్తున్నటువంటి సమస్య ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ నగరంలో అది ఒక ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అని చెప్పాలి. ఇది ఒక పెన్షన్ల కార్యక్రమానికి సంబంధించే కాదు, దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏదైతే మున్సిపల్ స్కూల్ చదువుతున్న పిల్లలకి బుక్స్ పంపిణీ చేసే కార్యక్రమం కానివ్వండి, అలాగే ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంపుల కార్యక్రమానికి సంబంధించి కానివ్వండి, అలాగే మన రంగనాయకుడు స్వామి టెంపుల్కి సంబంధించి రథోత్సవంలో పెట్టే ప్రసాదాలకు సంబంధించి కానివ్వండి, అలాగే ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఎప్పుడు కూడా ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఆ ముందుండడానికి కారణం కూడా బలమైనటువంటి సభ్యులు ఉన్నటువంటి సంస్థగా, అలాగే సేవ చేసే క్రమంలో కూడా ఎప్పుడు అడుగు ముందుకు ఉండే క్రమంలో ఉన్నటువంటి సభ్యులు ఉండడం కారణంగా. కాబట్టి ఈరోజు 18 సంవత్సరాలుగా అంటే సంవత్సరానికి 4,20,000 రూపాయలు పెన్షన్కి దాదాపు 18 సంవత్సరాలు అంటే 75,60,000 రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ అందించారు అంటేనే వారి యొక్క గొప్ప మనస్సు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాగా మిగతా సంస్థలు కూడా ముందుకొచ్చి ఎవరైతే పేద ఆర్యవయసులు కానీ పేదలకు సంబంధించి చేసే కార్యక్రమంలో మిగతా అసోసియేషన్లు కూడా ఈ యొక్క అసోసియేషన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెద్దలకి ఇబ్బంది లేకుండా డబ్బులు సంస్థ అందజేస్తుంది, పిండి వంటలు సంస్థ అందజేస్తుంది, వస్త్రాలు కొత్త వస్త్రాలు కూడా సంస్థ అందజేస్తుంది. వీటన్నిటికీ కూడా మా సంస్థ సభ్యులు 425 మంది కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి డొనేషన్స్ కొంతమంది గత 10 సంవత్సరాలుగా మాకు అందజేస్తున్నారు. కాశీరావు బ్రదర్స్ కానీ, టీఆర్ గౌడ్ హజరత్ కానీ, మారుతి శ్రీనివాసరావు కానీ, పాబూరు నాగేశ్వరరావు గారు కానీ, భోగనాథ్ సుబ్రహ్మణ్యం గారు, పప్పతి సుబ్రహ్మణ్యం గారు, అమర్తూరు భాస్కర్ గారు, తులసి సురేంద్ర గారు, వీరందరూ కూడా మా సంస్థ అభివృద్ధి కోసం వృద్ధులకి పెన్షన్ ప్రోగ్రాంలో కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందజేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.